మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనము నుండి 28వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 15వ వచనమును చదువుకుందాం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు రిబ్కాను గురించి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం గమనించగలం. రిబ్కా బెతూయేలు యొక్క కుమార్తె. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు అబ్రహాము దగ్గర నుండి ప్రయాణమయ్యాడు. దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరైతే నేనున్నటువంటి ఈ బావి దగ్గరకు వచ్చి తన కడవను తీసుకొని నీళ్లు ముంచి నా దాహమును తీర్చి మాత్రమే కాకుండా ఒంటెల యొక్క దాహమును కూడా తీరుస్తుందో ఆమె నా యజమానుడైన అబ్రహాముకు కాబోయేటటువంటి కోడలని చెప్పి ఎలియాజరు దేవునికి ప్రార్థన చేస్తాడు. అతడు అలా ప్రార్థించుచుండగానే రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చి నీళ్లు చేదుకొని ఎలియాజరు దాహమునకు ఇమ్మని చెప్పి అడిగినప్పుడు ఆమె కడవ చేతుల మీదుగా దించుకొని ఎలియాజరు యొక్క దాహాన్ని తీరుస్తుంది. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒంటెల యొక్క దాహమును కూడా రిబ్కా తీరుస్తుంది. ఆ తర్వాత అమ్మ నీవు ఎవరు కుమార్తె అని చెప్పి ఎలియాజరు రిబ్కాని అడిగినప్పుడు ఆమె బెతూయేలు కుమార్తెను అని చెప్తుంది. మీ ఇంటి దగ్గర స్థలం ఉందా బస చేయడానికి అని ఎలియాజరు అడిగినప్పుడు మా ఇంటి దగ్గర స్థలం ఉంది, కావలసినంత మేత కూడా ఉంది అని చెప్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ వెంటనే ఎలియాజరు తన కార్యం సఫలమైందని దేవుని స్తుతిస్తాడు. ఇది ఆదికాండం 24వ అధ్యాయం 15 నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో జరిగిన చరిత్ర. ఈ క్రమంలో రిబ్కాను గూర్చి మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. అదేంటంటే రిబ్కా ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె భుజం మీద కడవ ఉంది. ఈ కడవను తీసుకొని ఆమె బావిలోనికి దిగి వెళ్ళాలి. కడవలో నీటిని నింపుకోవాలి. నింపుకున్నటువంటి నీటిని తీసుకొని వచ్చి ఎలియాజరుకు దాహాన్ని తీర్చింది. ఎలియాజరుకు మాత్రమే కాదు, ఒంటెల యొక్క దాహాన్ని కూడా తీర్చింది. కడవ ఆమె భుజం మీద ఉండుట అనేది ఒక బాధ్యతకు గుర్తుగా ఉంది. ఒక బాధ్యతను ఆమె కలిగి ఉన్న స్త్రీగా మనం గమనించగలం. ఆ తర్వాత రెండవది, ఆమె బావిలోనికి దిగి వెళ్ళింది. అనగా ఇది తగ్గింపునకు గుర్తుగా ఉంది. ఆమె తగ్గింపు కలిగిన స్త్రీ. మొదటిగా బాధ్యత కలిగిన స్త్రీ, రెండవది తగ్గింపు కలిగినటువంటి స్త్రీ. ఆ తర్వాత మూడవదిగా మనం చూచినప్పుడు ఆమెకున్నటువంటి కొన్ని గుణలక్షణాలు. అవేంటంటే 16వ వచనం, ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె సౌందర్యవతి. రెండవది ఆమె కన్యక, అనగా ఆమె పవిత్రురాలు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, ఆమె ఎవరి కుమార్తె అన్నప్పుడు ఆమె చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రిబ్కాకున్నటువంటి గుణలక్షణాలను మనం చూచినప్పుడు ఆమె బాధ్యత కలిగిన స్త్రీ అని మనం చూస్తున్నాం కదా. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్తుంది. ఇంటిని నిర్మించేటటువంటి బాధ్యత లేక కుటుంబమును కట్టేటటువంటి బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడండి. ఇంటిని కట్టుకునేటటువంటి బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. దేవుని వాక్యంలో కూడా మనం చాలా స్పష్టంగా చూడగలం. దేవుడు మనలను కట్టుటకే పిలిచాడు, పడద్రోయడానికి కాదు.
2 కొరింథీ 10:8లో మనం చూస్తాం. కొంతమంది కుటుంబాలను కూల్చడానికే ఉంటారు. వారి మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు. ఏ కుటుంబము పచ్చగా ఉన్నా, సంతోషంగా ఉన్నా చూచి ఓర్చుకోలేరన్నమాట. కానీ రెబ్కా అలాంటి స్త్రీ కాదు. చూడండి, కుటుంబాలలో స్త్రీలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తారు. దేవుడు అందుకే ఇంటిని కట్టేటటువంటి బాధ్యత స్త్రీలకిచ్చారు. భౌతికంగా ఇటికి రాయి, సిమెంటు పెట్టి, పురుషుడు జీతం తెచ్చి కష్టపడి ఇంటిని నిర్మించవచ్చు గాని, కుటుంబాన్ని కట్టేటటువంటి బాధ్యత దేవుడు స్త్రీకే ఇచ్చాడు. ఈ క్రమంలో జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే, చాలా నేర్పుగా కుటుంబాన్ని కట్టుకుంటారు. ఓర్పుతో, సహనంతో కుటుంబాలను కట్టుకుంటారు. జ్ఞానం లేనటువంటి మూడు రాండ్రు ఏం చేస్తారంటే, తమ చేతులతో తమ ఇంటిని ఊడబెరుక్కుంటారు. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. రెబ్కా బాధ్యత కలిగిన స్త్రీ కనుక ఆమె తన చేతులతో తన ఇంటిని కూల్చేటటువంటి మూఢురాలుగా కాకుండా, తన చేతులతో తన ఇంటిని కట్టుకునే జ్ఞానవంతురాలుగా ఉన్నది. ఇది ఆమె మంచి వ్యక్తిత్వానికి ఒక సూచన. మనకు బాగా తెలుసు, రెబ్కా జీవితమును మనం ఆలోచన చేసినప్పుడు, మరి యాకోబు ఏశావుల సమయంలో కూడా ఏశావు యాకోబును చంపాలనుకున్నప్పుడు రెబ్కా తన సహోదరుడైనటువంటి లాబాను దగ్గరకు యాకోబును పంపించి వేసింది. ఎంతో వివేకంతో ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుందామె. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక తల్లిగా, ఒక భార్యగా తన ఇల్లు పాడైపోకుండా, కూలిపోకుండా రెబ్కా జాగ్రత్త పడింది. ఆమె బాధ్యత కలిగినటువంటి స్త్రీ అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవది మనం చూచినప్పుడు ఆమె బావిలోనికి దిగి వెళ్ళుట, అంటే తగ్గింపు కలిగిన స్త్రీ. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం కదా. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అనే మాటను అక్కడ మనం చూస్తాం. రెబ్కా తగ్గించబడింది కాబట్టి ఆమె అధికముగా హెచ్చించబడింది. ఎంత అధికముగా హెచ్చించబడిందంటే, ఆమె యొక్క గర్భములో నుండి 2 జనపదములు వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. అంతగా ఆమె హెచ్చించబడింది. ఆమెలో నుండి ఇశ్రాయేలు జనాంగము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెలో నుండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి లోకరీతిగా మనం చూచినప్పుడు ఆమె ఎటువంటి కుటుంబములో అడుగుపెట్టింది? అబ్రహాము వంటి ఆస్తిలో మహారాజు, ఆత్మీయతలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి గొప్ప వ్యక్తి యొక్క కుటుంబంలో ఆమె కోడలుగా అడుగుపెట్టింది. ఎంత ధన్యురాలు, ఎంత భాగ్యవంతురాలు. ఆమె తగ్గించుకున్నది కాబట్టి అంతగా హెచ్చించబడింది. ఉదాహరణకు రిబ్కా స్థానంలో మనం ఉండి, మనల్ని ఎవరైనా ఒకవేళ నీళ్ళు అడిగారనుకోండి, మనం ఏ విధంగా స్పందిస్తామో రిబ్కా స్థానంలో ఉండి ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఇప్పట్లోలాగా బావులు అనేవి పైపైన నీళ్లు తేలియాడుతూ, ఆ బావిలోనికి మనం ఒక బకెటేసి తాడుతో లాగి పోసే విధానంగా ఉండేటివి కాదండి. అవి దిగుడు బావులు. కడవ భుజం మీద పెట్టుకొని మెట్ల మీదుగా బావి క్రిందకి దిగి వెళ్ళాలి. కిందకి వంగి నీళ్లు కడవలోనికి ముంచుకొని, ఆ తర్వాత ఆ కడవెత్తుకొని భుజం మీద పెట్టుకొని మళ్ళా మెట్లెక్కి బావి పైకి రావాలి. మరి ఎలియాజరుకు దాహం అయితే ఆమె కడవ భుజం మీద పెట్టుకొని కిందకి వెళ్ళి నీళ్లు నింపుకొని మరలా పైకొచ్చింది. ఆ తర్వాత జరిగిందేంటి? ఒంటెలకు కూడా ఆమె నీళ్లు చేదిపోసింది. ఆమె ఓర్పు, ఆమె సహనము మనకందరికీ మాదిరి. ఆమె తగ్గింపు, ఆమె దీనత్వం మనకందరికీ మాదిరి. ఎలియాజరు అడిగాడు కదా అని ఆమె విసుక్కోలేదు. ఎలియాజరు ఒంటెలకు నీళ్లు పోసి పెట్టాలనా అని చెప్పి ఆమె అసహనం వ్యక్తం చేయలేదు. నీ వరకైతే సరే అయ్యా, నేను నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోయాలంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒంటెలు విస్తారంగా నీళ్లు తాగుతాయి. ఎడారుల్లో ఉండేటటువంటి జీవులు కదా అవి.
పైగా ఒంటెలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అవి తాగినటువంటి నీళ్లు వాటి యొక్క ఉదర భాగంలో అంటే పొట్టలో ప్రక్కన ఒక రిజర్వాయర్ లాగా నిల్వ చేసుకునేటటువంటి ఫీజిబిలిటీ సౌకర్యం ఒంటెలకు దేవుడిచ్చాడు. అందుకని ఒంటెలు నీళ్లు తాగినప్పుడు వాటి యొక్క పొట్టలో నీటిని ప్రక్కన పెట్టుకొని ఉంటాయి. అవసరమైనప్పుడు మరలా ఆ నీటిని అవి నెమరు వేసుకున్నట్లుగా మరలా తాగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎడారిలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరకవు కాబట్టి ఈ ఒంటెలు అనేటివి ఎడారిలో ప్రయాణాల కొరకు ఉపయోగిస్తారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఆ విధంగా వాటి యొక్క శరీరములను నిర్మించాడు. కాబట్టి ఒంటెలకు నీళ్లు చేదిపోయడం అంటే అది చిన్న విషయం కాదు. లీటర్లకు లీటర్లు అధికంగా ఒంటెలు నీళ్లు తాగుతాయి. కాబట్టి రెబ్కా ఒంటెలకు నీళ్లు చేదిపోసింది అనే దానిలో ఆమె తగ్గింపు, ఆమె ఓర్పు, ఆమె దీనత్వము, ఆమె సహనమును మనం గమనించగలం. ఆ తర్వాత మూడవదిగా మనం చూచినప్పుడు ఆమె మిక్కిలి సౌందర్యవతి. సౌందర్యము 2 రకములండి. ఒకటి బాహ్య సంబంధమైన సౌందర్యం, అబ్షాలోము. రెండవది అంతః సౌందర్యము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నను అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు అనేటటువంటి మాటను మనం చూడగలం. నిజమే, బాహ్య పురుషుడు కృషించిపోతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు? ఈ శరీరంలో మనం ఉంటున్నాం కాబట్టి రోజు రోజుకు ఆయుష్కాలం పెరుగుతూ ఉంది. ఆయుష్కాలం పెరుగుతూ ఉన్నప్పుడు వయసు పెరుగుతూ ఉంటుంది. ఆయుష్కాలం పెరగడం అంటే ఇక్కడ వయసు పెరగడం అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. వయసు పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆయుష్కాలం తగ్గుతూ ఉంటుంది. ఆయుష్కాలం తగ్గుతూ ఉన్నప్పుడు ఏంటంటే వృద్ధాప్యంలోనికి వస్తూ ఉంటాం. చర్మంలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. శరీరము క్షయమైనదే కదా. కాబట్టి ఈ క్రమంలో బాహ్య పురుషుడు కృషించిపోతాడు. అంతరంగ పురుషుడు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడు ఖచ్చితంగా నూతన పరచబడుతూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లేఖన భాగంలో మనం చూచినప్పుడు అంతః సౌందర్యం మనం కలిగి ఉండాలి, బాహ్య సౌందర్యం కాదు. షూలమ్మితి నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను అంటుంది. అంటే ఆమె కలిగి ఉన్నటువంటి సౌందర్యము అంతః సౌందర్యము. రెబ్కా కూడా బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, అంతః సౌందర్యం కూడా కలిగి ఉంది. ఎలాగా? మనం ముందు చూచాం కదా మంచి లక్షణాలు. ఆమె ఓర్పు, సహనము, దీనత్వము, తగ్గింపు, బాధ్యత, ఇవన్నీ కూడా అంతః సౌందర్యం యొక్క లక్షణాలే. వీటిని కూడా మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత నీవు ఎవరి కుమార్తెవు అన్నప్పుడు ఆమె చెప్పిన సమాధానం నేను బెతూయేలు కుమార్తెను అని చెప్పింది. ఇదే ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. నీవు ఎవరి కుమారుడవు, ఎవరి కుమార్తెవు? ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుమారుడవు, కుమార్తెవేనా? అలాగైతే తండ్రిని పోలి మనం జీవించాలి. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన మనం నేడు దేవుని కుమారులమై ఉన్నాం. మర్చిపోకూడదమ్మా. నీవు ఎవరి కుమారుడవు, ఎవరి కుమార్తెవు? అయ్యా, ఆ తండ్రికి తగినట్లు నీవు ప్రవర్తిస్తున్నావా, జీవిస్తున్నావా? ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకో. ఆ తర్వాత చివరిగా మనం చూసినప్పుడు ఇదే ఆదికాండం 24వ అధ్యాయంలో ఆమె యొక్క ఇంటిలో బస చేయుటకు స్థలం ఉంది, మేత ఉంది. మేత వాక్యానికి సాదృశ్యం. మన ఇంటిలో వాక్యానికి స్థలం ఉండాలి, సమృద్ధి అయినటువంటి చోటు ఉండాలి, సముచిత స్థానం ఉండాలి. వాక్యానికి మన ఇంటిలో తొలి స్థానం ఉండాలి. వాక్యానికి మన కుటుంబంలో తొలి ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి వాక్యమును హత్తుకొని మన కుటుంబములు ఉండాలి అనే విషయాన్ని రెబ్కా ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితాలు కూడా రెబ్కా వలె ఆశీర్వదించబడాలంటే మనం కూడా రెబ్కా కలిగి ఉన్న ఈ మంచి లక్షణాలు కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మీరు అనుగ్రహించిన మాటలకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి.
మా ప్రియులను దీవించండి. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఎవరెవరు ఏ అక్కరలో ఉన్నారో వాటిని మీరు ఎరిగి ఉన్నారు. తగిన సమయంలో ఆ అక్కరలను తీర్చి మీ నామమునకు మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.